మధ్యరాత్రి వేళ చీకటి అని అనుకున్నాం కదా, అంధకారం అనుకున్నాం కదా. ఈ చీకటి అంధకారములోనే దేవుడు ఒక నూతన కార్యము చేయగలుగుతాడు. ఈ మధ్యరాత్రి సమయము, ఈ కటిక చీకటి సమయము మన జీవితాల్లో చూసినప్పుడు మనకు ఎలాగుంటదంటే, ఈ అంధకార కన్నీటిలో, పోరాటాల్లో, దుఃఖాల్లో, అప్పులో, సమస్యలు తీరని పరిస్థితులు మీరున్న ఈ సమయంలో దేవుని స్తుతిస్తున్నప్పుడు ఏం జరుగుతుందంటే, చెరసాలలు తెంపబడతాయి, చెరసాలలు విప్పబడతాయి, బంధకాలు తెంపబడతాయి. అట్లాంటి పరిస్థితుల్లో కెన్ యూ సే ఐ విల్ స్టిల్ ప్రైజ్ మై గాడ్? మిడ్ నైట్ వెర్ యూ డు నాట్ సీ ఎనీవే. మిడ్ నైట్ అన్నదానికి సాదృశ్యం ఏంటంటే, బయట దారి ఏంటో కనపడదు, అంత కన్నీరే, అంత వేదనే, అంత ఆగిపోయినట్టే, అంత ముగిసిపోయినట్టే ఉంటది. చీకటికి సాదృశ్యం, మధ్యరాత్రికి సాదృశ్యం. కానీ నేను ఏకాంతంగా ఉంటాను అని ఆ అంధకారము వారిని కమ్ముకుంటుంది. దేవునికి దూరం అయిపోయే పరిస్థితి. దేవునికి నేను విరుద్ధంగా పాపము చేశాను కాబట్టి నేను దేవునికి దూరం అయిపోతాను. నా లోపాలు, నా బలహీనతలు ఎవ్వరికి తెలియదు, కానీ నా దేవుడు నన్ను ప్రేమించడం గాక ఇంతగా ఆశీర్వదిస్తాడా అని ఆలోచన కలిగిందా? ఈరోజు అధికారం అనే ఉంగరము ధరింపజేసి, ప్రశస్తమైన వస్త్రాలతోటి మనల్ని ధరింపజేసి, ఈరోజు నువ్వు నా బిడ్డవి, నా కుమారుడివి, నా కుమార్తె అని చెప్తున్న దేవుడికి ఎంత రుణస్థులమండి మనము. అట్లాంటి జీవితము, వేశ్య లాంటి జీవితము, వ్యభిచారి వంటి జీవితము, ఎంతో పాపి, ఎంతో త్రాగుడు, డ్రగ్స్, వీటికి అలవాటైన వారిని విడిపించాడు దేవుడు ఎవరైనా? అట్లాంటి వారిని విడిపించిన దేవుడు ఈరోజు షేమ్ అండ్ ఐసోలేషన్, డార్క్నెస్ ఆఫ్ షేమ్, ఇంత పరిస్థితి నుండి నేను మరలా దేవుని దగ్గరికి రాగలుగుతానా? ఖచ్చితముగా, నిశ్చయముగా రాగలుగుతారు.